మన గతంలో ఓటింగ్ అనేది బ్యాలెట్ పేపర్ ద్వారా నడిచేది. బ్యాలెట్ పేపర్ ద్వారా నడుస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని చోట డబ్బాలు ఎత్తుకెళ్ళిపోవటం, బ్యాలెట్ పేపర్‌లు చించేయటం, తర్వాత ఆ బాక్సుల్లో ఇంకులు పోయటం ఇలాంటివి జరిగాయి. కొన్ని చోట్ల అసలు ఏజెంట్లను బయటికి పంపించేసి మొత్తం వాళ్ళే గుద్దుకునేవాళ్ళు. రిగ్గింగ్ అనేవాళ్ళు దాన్ని. సో, తర్వాత ఎలక్ట్రానిక్ మెషిన్స్ వచ్చినాయి. ఈవీఎంస్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వచ్చిన తర్వాత వీవీప్యాట్‌లొచ్చాయి. ఎవరికేసామో వెంటనే అక్కడ మనకి డిస్‌ప్లేలో తెలియాలని చెప్పేసి. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తాయి. చాలామంది ఓడిపోయిన పార్టీ ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని చెప్పి మొట్టమొదటిగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే చాలామంది దాన్ని ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒక వంక కావాలి గనక అలా చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్‌గా జరిగిన కొన్ని ఎన్నికల్లో ఈవీఎంల మీద అనుమానాలు మరింత పెరిగాయి. ఉదాహరణకి అస్సాము, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా. మహారాష్ట్రలో గత కొద్ది కాలం ముందే జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ తన సీట్లను కోల్పోయింది. కానీ అతి కొద్ది టైం తేడాలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. కానీ ఇంతకాలం నుంచి చేస్తున్న అనుమానాల వల్ల అనుమానాలు ఎక్కువయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు 3 పార్టీల కూటమి అసలు ఎన్నికల ముందు చాలా బలహీనంగా ఉంది. ఆ తర్వాత కూటమి కట్టి బాగా ప్రచారం చేశారు. అయినప్పటికి కూడా ఇంత అప్రతిహతమైన విజయం సాధిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఉదాహరణకి రాయలసీమలో ఒక చిన్న వార్డులో వచ్చిన ఓట్లు ఆ వార్డు కౌన్సిలర్ వైసీపీ. అతనికి ఒక ఓటే వచ్చింది. ఒక్క ఓటే సాధించిన వ్యక్తి గతంలో వార్డు కౌన్సిలర్ ఎలా అయ్యాడు? కనీసం అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి ఓటు వేయలేదా? ఇలాంటి అనుమానాలు. అదేవిధంగా శ్రీకాకుళం ఆ ఏరియాలో ఒక చిన్న పోలింగ్ బూత్‌లో ఉన్న ఓట్లన్నీ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశానికి పడితే, పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్‌కి పడ్డాయి. అసలు కాంగ్రెస్‌కి ఈ రాష్ట్రంలో పెద్ద స్థానమే లేదు. ఇలాంటి అనేక చోట్ల అనేక అంశాలు, అనేక అనుమానాలు కలిగించాయి. సో, ఆ తర్వాత మహారాష్ట్ర కానీ, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ గెలిచింది. తర్వాత మహారాష్ట్రలో షిండే సేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి విడిపోయింది. విడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చేవరకు అది అద్భుతమైన విజయాలు సాధించింది. అక్కడ చాలామంది ఈ విషయం మీద అనుమానం వ్యక్తం చేశారు. సో, ఇలాంటి కారణాలన్నీ కాకుండా చాలామంది అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఈసీ అనేక డెమాన్స్ట్రేషన్స్ చేసింది. సుప్రీంకోర్టుకు కూడా చేసి చూపించింది. ఎక్కడ ఏ అనుమానం లేదు. అలాంటి అవకాశం లేదు. కేవలం ఓటమి బాధతో వీళ్ళు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేశారు. తర్వాత చాలామంది కొన్ని విషయాలను బాగా రైజ్ చేశారు. ఆ విషయాలు ఇంతవరకు కూడా పబ్లిక్‌లో డిస్కషన్‌కి రాలేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం కంటే తర్వాత రోజు అది కంక్లూడ్ చేసి ప్రకటించిన పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వాటి రెంటి మధ్య 1%, 2% గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే పార్టీలన్నీ కూడా 1-2% గ్యాపులతోనే ప్రభుత్వాలు సాధిస్తాయి. అదేవిధంగా పోలింగ్ మిషన్‌లో పోలింగ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాటిలో ఛార్జింగ్ ఇంకా మిగిలే ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు తర్వాత ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికాలో వ్యాపారస్తుడైన అందరికీ తెలిసిన వ్యక్తే. ఈవీఎంలు హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదని. అప్పుడు చర్చ జరిగింది. అప్పుడు ఈసీ రాజీవ్ కుమార్ ఉండి ఇలాంటిది ఏమి ఉండదు. ఇది ఒక ఇండిపెండెంట్ ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని హ్యాక్ చేయడానికి అది ఏ వ్యవస్థతో కూడా కనెక్ట్ అయి ఉండదని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు రీసెంట్‌గా అమెరికన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆమె ఒక వ్యాఖ్యానం చేశారు. అది సంచలనం సృష్టిస్తుంది. అదేంటంటే ఈవీఎంలని హ్యాకింగ్ జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు నా ఆఫీసులో ఉన్నాయి. నేను వాటిని త్వరలో బయట పెడతానని తెలిసింది. వెంటనే మన ఈసీ స్పందించింది. అలాంటిది ఆమె ఎక్కడ ఏ దేశం గురించి అలాంటి వ్యాఖ్యానం చేసిందో మాకు తెలియదు కానీ మన దేశంలో అలాంటి జరగడానికి వీల్లేదు అని చెప్పి ప్రకటించింది. ఇది అమెరికా ఒక్కోసారి మనల్ని కంట్రోల్ చేయడానికి, భారతదేశాన్ని గందరగోళపరచడానికి, భారతదేశం గొప్ప పటిష్టమైన దేశమేం కాదు, అన్ని వ్యవస్థలు సవ్యంగా లేవు అనే ఒక దురభిప్రాయం కలిగించడానికి కూడా ఒక్కోసారి కొన్ని పనులు ఇలాంటివి చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేదంటే కేవలం భారతదేశాన్ని అవమానపరిచేందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిందా? తెలీదు. తేలాల్సి ఉంది.